చికెన్ని కొంటే చాలామంది గీజర్ని పక్కన పెట్టేస్తారు. కానీ మా ఊర్లో మాత్రం ఈ గీజర్ ఫ్రై కోసం అందరూ ఎదురు చూస్తారు. ఒక్కసారి ఈ పల్లెటూరి స్టైల్లో చేసి చూడండి. ప్లేట్లో ఒక్క ముక్క కూడా మిగలకుండా చివర్లో చెప్పే చిన్న టిప్ కోసం అసలు మిస్ అవ్వద్దు. మా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్. అందరికీ నమస్కారం. మా ఇంటికి స్వాగతం. ఈరోజు మనం పల్లెటూరి స్టైల్లో కమ్మని కారంగా మసాలా బాగా పట్టించే చికెన్ గీజర్ ఫ్రై తయారు చేసుకుందామా? ముందుగా అయితే నేను ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసేసుకున్నాను. దాంట్లో కొద్దిగా పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి, అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఉల్లిపాయ వేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పడుతుంది. సన్నగా తరుక్కొని అయితే ఉల్లిపాయలను వేసేసుకోండి. నేను ఇక్కడ తాజాగా తీసుకున్న చికెన్ గీజర్ని అయితే తీసుకున్నాను. వాటిని మంచిగా ఉప్పు పసుపు వేసి మంచిగా కడిగి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఆనియన్స్కి పట్టేంత వరకు, కొంచెం ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, దాన్ని కూడా ఒకసారి మంచిగా కలిపించేసుకోండి. మంచిగా గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయినప్పుడు మంచి సువాసన వస్తుంది, అంతవరకు కొద్దిగా ఫ్రై చేసుకోండి. నేనైతే గీజర్ని మంచిగా ఉప్పు పసుపు వేసి కడిగైతే పెట్టేసుకొని వేసేసుకున్నాను. నేను ఒక 1/2 కేజీ తీసుకున్నాను. కొంతమంది ఈ గీజర్ని మంచిగా ముందుగానే శుభ్రంగా కడుక్కొని పసుపు వేడి నీళ్ళలో వేసి కొద్దిగా మెత్తగా ఉడికిస్తారు. నేను దాంట్లో మెత్తగా ఉడికించలేదు, అందుకే నేను డైరెక్ట్గానే వేసుకుంటున్నా. ఇలా వేస్తే ఒక్కసారి చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది ఉడికించిన దానికన్నా కూడా. చూడండి, ఇప్పుడు ఒకసారి కొద్దిగా ఉప్పు అయితే వేసేసుకోండి. ఉప్పు వేస్తే ఏంటంటే ఆ గీజర్లో అంటే వాటర్ వస్తుందన్నమాట. ఆ వాటర్ తోటే మనం ఈ గీజర్ ఫ్రై అయితే చేయాలి. ఉప్పు వేసేసుకొని మంచిగా కలుపుకోండి ముక్కకు పట్టేంత వరకు. అలాగే మనం ఫ్రై చేసాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది మొత్తం చికెన్కి పట్టుకుంటుంది. అప్పుడే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత అయితే చూడండి, మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు చూసారా, చికెన్ గీజర్ నుంచి వాటర్ అయితే వచ్చేసింది. చూసారు కదా, అలా వాటర్ వచ్చిన తర్వాత చికెన్ ముక్క మంచిగా సగం వరకు ఉడికిపోతుంది, మంచిగా ఫ్రై కూడా అవుతుంది. మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని, అవును మీ ఊర్లో కూడా మీరు ఇలానే వండుతారా? ఒకసారి కామెంట్లో చెప్పండి. ఇప్పుడు కారం, నేను కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను, మంచిగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కారం, అలాగే చికెన్ మసాలా, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకొని మసాలాలన్నిటినీ మంచిగా ముక్కకు పట్టేంత వరకు నెమ్మదిగా వేయించండి. ఉడికించిన గీజడికి ఈ మసాలా అంతా పట్టేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే మనము దీంట్లో వాటర్ వేయలేం కాబట్టి తొందరగా డివాపరేటర్ అయిపోయి మసాలా అంతా అడుగంటడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలా అడుగంటకుండా మంచిగా కలుపుకోండి. ముక్కకి బాగా పడితే ఆ టేస్టే వేరే ఉంటుంది. మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేసుకోండి, ఎందుకంటే ఆవిరితోటే ఉడుకుతుంది కాబట్టి మంచిగా ముక్క మెత్తగా అయితే ఉడికిపోయింది. ఈ ఫ్రై చివర్లో ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే కొద్దిగా నెయ్యి వేస్తే రుచి మరో స్థాయికి వెళ్తుంది. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. చికెన్ గీజర్ ఫ్రై సిద్ధమైనట్లే. వేడివేడి అన్నం, రసం లేదా చపాతీలోకి తింటే అద్భుతంగా ఉంటుంది. చివరగా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకోండి. కూడా మెత్తగా ఉడికిపోతుంది, చాలా జ్యూసీగా టేస్టీగా బాగుంటుంది. లాస్ట్లో అయితే కొత్తిమీర జల్లేసుకోండి. ఇలా సింపుల్గా చేసిన చికెన్ గీజర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి.
ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి. ఇలాంటి పల్లెటూరి వంటల కోసం మా స్వప్న ఎస్ఎస్లో ఛానల్ని అయితే తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మళ్ళీ మరొక రుచికరమైన రెసిపీతో కలుద్దాం. నమస్కారం. స్వప్న ఎస్ఎస్ బ్లాగ్. ఓకే, బాయ్.